ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు. 30 డిమాండ్లతో 40 రోజుల క్రితం ఆర్టీసీ డీపీటీఓకి లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 12లోపు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఎన్ఎంయు మహాసభలు తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. డీపీటీఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు. కనీసం ఉద్యోగులను పిలిచి డీపీటీఓ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మహాధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 40 రోజులుగా 40 డిమాండ్ల మీద గౌరవ డీపీటీఓ గారికి మేము మా డిమాండ్లన్నీ కూడా తెలియపరుచున్నాం. 1/90 సర్కిల్ అనేది ప్రధానమైన డిమాండు. ఆ యొక్క డిమాండ్ని గౌరవ డీపీటీఓ గారు అన్ని డిపోలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, చేసిన తర్వాత సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత గౌరవ డీపీటీఓ గారే ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి అని గౌరవ డీపీటీఓ గారే తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ పక్క జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అదేవిధంగా మా ఆలోచన ఏమంటే చిన్న చిన్న విషయాలకంతా కూడా రిమూవ్ సస్పెండ్ చేసే పద్ధతి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏ జిల్లాలో కూడా లేదు. అదేవిధంగా మన అలిపిరి డిపోలో లీదమ్మ అనే కండక్టర్ ఒక అమ్మాయి 100 రూపాయల టికెట్ బై మిస్టేక్ పొరపాటు జరిగిందనే అమ్మాయి ఒప్పుకుంటే కూడా సస్పెండ్ చేసి అలిపిరి డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పేపర్ రాసేమని అడగడం కూడా జరిగింది. ఆ అమ్మాయి నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదని కూడా గౌరవ డిపో మేనేజర్ గారు అనడం చాలా బాధాకరం. లిఫ్ట్ ఇచ్చే ఉద్యోగం వరకే డిపో మేనేజర్ చూడాలా. ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వాల్సింది ఎవరి వల్ల గౌరవ డీపీటీఓ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది లేకుండా నేను ఈ డిపోలో అమ్మాయి కనపడకూడదు అనడం కూడా చాలా దారుణమైన విషయం. ఇప్పుడైనా తక్షణమే ఈ యొక్క దశల వారీగా 4వ కార్యక్రమంలో ఈరోజు డీపీటీఓ కార్యాలయం నందు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. రేపు 12వ తేదీ పైన జిల్లా వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తక్షణమే గూడూరు డిపో నందు ఎస్కే భాష అనే ఒకతను ఈ లూదెమ్మ అనే కండక్టర్ని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ యొక్క సోకాస్ రిమూవల్ని తక్షణమే రద్దు చేసి సేమ్ డిపో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 100% ఓవర్ వస్తుంది శ్రీశక్తి బస్సులు ఎక్కడెక్కడ పెరగాల్సిన అవసరం ఉందో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరూ కూడా కండక్టర్ డ్రైవర్లందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారు పనిచేసేదానికి సహకారంగా మేనేజ్మెంట్ సైడ్ నుండి కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులో. డిపో మేనేజర్లు అందరూ కూడా డిపోల్లోనే పరిమితం అవుతున్నారు. ఎక్కడెక్కడ రూట్ సర్వే చేసి ఏ రూట్లో ఓవర్ పెరుగుతుంది, ఏ రూట్లో తగ్గిండాది, తగ్గిన చోట తగ్గించి పెంచిన చోట ఎక్కించాలనే ఆలోచన గౌరవ డిపో మేనేజర్కి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో మోనాపుల్గా నేను చెప్పిందే జరగాలనేసి గౌరవ డిప్యూటీ గారు ఆయన మొండి వైఖరి మార్గం ఉంది. మాకు మెసేజ్ ద్వారా చర్చలు రమ్మంటున్నారు కానీ లెటర్ రూపంలో మాకు అయితే ఇవ్వలేదు. గతంలో కూడా లెటర్ రూపంలో పిలిచినాడు. 4 నెలల ముందు సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం చేయకపోగా లేని సమస్యలంతా సృష్టిస్తున్నాడు. అటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఇటువంటి అధికారులు కూడా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. గౌరవ డీపీటీఓ గారు పక్క జిల్లాల్లో కూడా 4 జిల్లాల్లో పనిచేశారు. 3 నెలలు 2 నెలల పైన ఎక్కడ కూడా పనిచేయలేదు. ఇక్కడ కూడా అదే వాతావరణం కల్పిస్తూ ఉద్యోగులంతా కూడా అలజడి సృష్టిస్తున్నాడు. కనీసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపేనట్టుగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అన్ని విషయాలు చర్చించినప్పుడు కూడా ఇక్కడున్న డీపీటీఓ గారు మాత్రం ఏ రకంగా స్పందించకుండా వైసీపీ నాయకులు కూర్చొని పెట్టుకొని కార్యాలయంలో డిపోలో ఆఫీస్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే మా సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.